కీచక ఎమ్మెల్యే అరవా శ్రీధర్ మరో వీడియో విడుదలైంది. అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చారు ప్రభుత్వ విప్ అరవా శ్రీధర్. అసెంబ్లీ ప్రాంగణం నుంచి మహిళకు వీడియో కాల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. వీడియోను బాధితురాలు మీడియాకు విడుదల చేసింది. కూటమి ఎమ్మెల్యే అరవా శ్రీధర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసెంబ్లీ చరిత్రలో ఎవ్వరూ చేయని గలీజ్ పని చేశాడని కూటమి ఎమ్మెల్యే అరవా శ్రీధర్ గురించి రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల సమయంలో వీడియో కాల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా మహిళకు వీడియో కాల్ చేసినట్టు తెలుస్తోంది. కూటమి ఎమ్మెల్యే మానసిక దారిద్ర్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ విజయవాడ నుంచి ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సతీష్, చెప్పండి. అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యేగా మారిన ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ కి సంబంధించినటువంటి మరొక వీడియో విడుదల చేసింది. బాధితురాలు ముఖ్యంగా అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చేలాగా ఈ వీడియో ఉంది. అసెంబ్లీ నుండి బాధితురాలతో వీడియో కాల్ మాట్లాడినటువంటి సందర్భాన్ని ఆ వీడియో కాల్ రికార్డింగ్ లో ఉంది. బాధితురాలు ఆ వీడియో విడుదల చేసింది. సాధారణంగా ప్రభుత్వ విప్ అంటే అసెంబ్లీ వ్యవహారాల పర్యవేక్షణ, అసెంబ్లీ ప్రతిష్టను పెంచేలాగా, అసెంబ్లీకి సంబంధించి ఔన్నత్యాన్ని కాపాడేలాగా వ్యవహరించాల్సినటువంటి సందర్భం ఉంటుంది. కానీ ఇక్కడ అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తూ అసెంబ్లీ ప్రాంగణం నుండే వీడియో కాల్ మాట్లాడినటువంటి సందర్భం. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గా ఉన్నారు. ప్రభుత్వ విప్ అంటే మరింత బాధ్యతాయుతంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారాల పర్యవేక్షణలో ఉండాల్సినటువంటి వ్యక్తి. కానీ అరవా శ్రీధర్ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అరవా శ్రీధర్ మాత్రం ఈ రాష్ట్ర చరిత్ర ఎప్పుడు ఏ శాసనసభ్యుడు కూడా ఇటువంటి గలీజ్ వ్యవహారాన్ని కూరుకున్నటువంటి దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లోనే ఏ శాసనసభ్యుడు కూడా ఇప్పటి వరకు ఇలాంటి వివాదం దారుణమైనటువంటి వీడియోలతో దొరికినటువంటి సందర్భం లేదు. ఇప్పుడు బాధితురాలు అసెంబ్లీ సమావేశాల అసెంబ్లీ ప్రాంగణం నుండి మాట్లాడుతున్నటువంటి వీడియో కాల్ మాట్లాడడం రెండు వీడియోలు కూడా బాధితురాలు విడుదల చేసింది. తదుపరి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా మనం కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికీ కూడా గత 4 రోజులుగా ఎమ్మెల్యే వ్యవహారాలు, అరాచకాలు, ఎమ్మెల్యే వేధించి ఒత్తిడి చేసి ఒక మహిళను పెళ్లి చేసుకుంటారని మోసం చేసి ఆమెను రోడ్డును పడేసి ఆవిడ జీవితాన్ని నాశనం చేసి ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే కానీ ఎటువంటి కేసు నమోదు కానటువంటి నేపథ్యం ఉంది. ప్రభుత్వం, హోంమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరు కూడా కనీసం స్పందించినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేకి సంబంధించి ఇంత పబ్లిక్ గా వీడియోలన్నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చలు కోరుతున్నట్టు స్పందించినటువంటి నేపథ్యంలో తీవ్ర విమర్శలు. ఇప్పుడు ఏకంగా సాక్షాత్తు అసెంబ్లీ ప్రజాస్వామ్య దేవాలయంగా శాసనసభను భావిస్తారు. ప్రజలు ఈ రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి ఔన్నత్యం కలిగినటువంటి సభగా భావిస్తారు. పరిపాలనా వ్యవస్థలో శాసన వ్యవస్థ అనేది అత్యంత కీలకమైనటువంటి వ్యవస్థ. అటువంటి శాసనసభ ప్రాంగణం నుండి మహిళకు వీడియో కాల్ ఒక శాసనసభ బాధ్యత కలిగినటువంటి శాసనసభ చేయడం పట్ల సర్వత్ర సమస్యలు వెళ్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సతీష్.